ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని వదిలేశాడు ప్రముఖ క్రికెటర్ హనుమ విహారీ. ఇక నుంచి త్రిపుర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2025-26 కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు విహారీ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తో విసిగి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించాడు. సీనియర్ ప్లేయర్ అయిన తనకు అవకాశం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు విహారీ. 3 ఫార్మాట్లలో ఆడగల సత్తా ఉన్నా అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇండియా జట్టులో కూడా ఆడి తన ప్రతిభను కనబర్చారు విహారీ. విహారీకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఆంధ్రాను వదిలి కొత్త వాతావరణంలో ఆడాలని నిర్ణయించుకున్నాడు విహారీ. కూటమి ప్రభుత్వం వచ్చాక క్రీడల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కవిత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఒక మాయన మచ్చలాగా హనుమ విహారీ ఎపిసోడ్ మిగిలినుంది. ఇది ఎన్నటికీ కూడా ఎప్పటికీ ఎవరు కూడా చెరపలేని మచ్చలా మారిపోబోతుంది. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను వదిలి త్రిపురకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆడుతున్నట్లుగా ప్రకటించాడు హనుమ విహారీ. అయితే ఇండియన్ ప్లేయర్, అదేవిధంగా 3 ఫార్మెట్ లో ఆడగలిగిన ప్రతిభ కలిగిన ప్లేయర్ ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను వదిలి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వదిలి త్రిపురకు వెళ్ళడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా క్రీడల్లోకి రాజకీయ నాయకులను చొప్పించడం అనేది పూర్తిగా మనం చూసాము. ఎందుకంటే ఏసీఏకి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించి పూర్తిగా మనకు కనిపిస్తే రాజకీయ నాయకులు కనిపిస్తారు. అందులో మొత్తం టీడీపీ నాయకులతోటి, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఎంపీ కేసినేని చిన్ని కావచ్చు, అదేవిధంగా మరోవైపు ఎంపీ కానా సతీష్ కావచ్చు, ఇలాంటి నాయకులతోనే నింపే ప్రయత్నమే చేశారు. ఎందుకంటే ఏసీ అధ్యక్షుడిగా ఎంపీ కేసినేని చిన్ని ఉన్నారు, అదేవిధంగా కార్యదర్శిగా కానా సతీష్ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో 2025-2026 సంబంధించి కూడా ఒక అగ్రిమెంట్ పూర్తిగా చేసుకున్న తర్వాత ఒక సీనియర్ ప్లేయర్ కి ఇవ్వాల్సిన మర్యాద తనకి ఇవ్వలేదంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే హనుమ విహారీకి సరైన అవకాశాలు కల్పించకపోవడం, అదేవిధంగా అతనికి సరైన రీతిలో ఆహ్వానం పలకపోవడం, సీనియర్లకు ఇచ్చే మర్యాద ఇవ్వకపోవడంతో విసుగు చెందిన హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని వదిలి ఇప్పుడు త్రిపురకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే పూర్తిగా క్రీడల్లోకి ఈ విధంగా రాజకీయాలను తీసుకురావడంతో ఒక సీనియర్ ప్లేయర్, అదేవిధంగా ఒక మంచి ప్లేయర్, ఇండియాకి ప్రాతినిధ్యం వహించి ఆడిన ప్లేయర్ ఇప్పుడు ఆంధ్రాని వదిలి త్రిపురకు వెళ్ళిన పరిస్థితే నెలకొంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.